ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వరుసబెట్టి శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి పనిలో పడింది. ముందే చెప్పారు 7 శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తాము, దాంట్లో గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాము. ముందుగా పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. సో మొత్తం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం, గైడ్ బండ్ కుంగిపోవటం, ఓవరాల్గా ఏవైనా కానీ కొన్ని చూపించారు, బాగానే ఉంది. అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతి పూర్తిగా ఈ స్థితిలోకి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇంకా క్లారిటీ ఇచ్చేది ఏముందో, రాష్ట్ర ప్రజలకే క్లారిటీ ఉంది. అమరావతి మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు, అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని కూడా కొనసాగించలేదు. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి అంశమే, దానికి కొత్తగా శ్వేతపత్రాలు ఏమీ అవసరం లేదు. మరి ఈరోజే విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే అందరూ ఊహించింది ఏంటి అంటే, విద్యుత్ శాఖలో ఏవైనా అవినీతి జరిగిందా, ఏవైనా స్కాములు జరిగినాయా, ఇలాంటివి ఏవైనా బయటకు విడుదల చేస్తారేమోనని చెప్పి భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈరోజు వచ్చినటువంటి శ్వేతపత్రంలో చూస్తే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంత పెంచారు. అలాగే ఏదైతే విండ్ పవర్, సోలార్ పవర్, పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, ఈ రెండింటికి సంబంధించి వీటిని పక్కన పెట్టినా కానీ కాంట్రాక్టుల ప్రకారం వాళ్ళకి డబ్బులు చెల్లించాలని కోర్టులు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ వాడుకోకుండానే వాళ్ళకి కట్టారు. ఇంకోసారి ట్రూ అప్ ఛార్జీలతో ఇంత పెంచారు. అంటే ఓవరాల్గా ప్రజల మీద ఎంత భారం వేశారు, ఎన్నిసార్లు ఛార్జీలు పెంచారు, అది ఎన్ని వేల కోట్లు ఉందనేదే చూపించారు. కానీ దానివల్ల పెద్దగా ఒరిగేది ఏముంది? ప్రజలను ఎత్తిన ఆల్రెడీ భారం వేశారన్న విషయం ప్రజలకే తెలుసు. దాన్ని ఈరోజు కొత్తగా చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఆ భారం వాళ్ళని ఎత్తిన పడిందని భావించారు కాబట్టి ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన కూర్చోబెట్టి కూటమికి అధికారాన్ని అప్పగించారు ప్రజలు. మరలా అవే విషయాలు శ్వేతపత్రాల పేరుతో విడుదల చేస్తే ఉపయోగం ఏముంది? ఏదైనా సరే వాటిల్లో అవినీతి జరిగి ఉంటే, కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు కొని ఉంటారు, వాటిల్లో ఎంతవరకు అవినీతి జరిగింది, రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించారు, వాటిల్లో ఏమైనా అవినీతి జరిగిందా, ఇలా అనేక రకాలైనవి. కొత్త ఆల్రెడీ ఉన్న డిస్కమ్లను తీసి కొత్త డిస్కమ్లకి ఇచ్చారా, అసలు ఎందుకు ఇచ్చారు, ఏంటి, ఇలాంటి విషయాలు చెప్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. అలాంటివి చెప్పాలి. నెక్స్ట్ ఫోకస్ ఏంట్రా అంటే, అమరావతి అయిపోయింది, విద్యుత్ అయిపోయింది, పోలవరం అయిపోయింది, నెక్స్ట్ కాన్సెప్ట్ రెవెన్యూ. సో ఇక ఈ రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత భూములు, ఎంతెంత ఇవి కబ్జాలు చేశారు, దోచేశారు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీపీలు, ఇలా ఎవరెవరు ఎంతెంత ఎక్కడెక్కడ దోచేశారు, కబ్జాలు చేసేశారు, అమ్మేశారు, ఆక్రమించుకున్నారు, ఇలాంటి లెక్కలు ఏమన్నా రాబోతున్నాయేమో, దీని మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి అధికారులు ఏం లెక్కలు చూపిస్తారో తెలియదు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం బలవంతంగా మా చేత వైసీపీ నేతలే ఈ పనులు చేపించారు అని చెప్పి అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చారన్నట్లుగా ప్రచారం చేస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియదు. మరి ఈ శ్వేతపత్రంలో ఏమి కొత్తగా రాబోతున్నాయో ప్రజల ముందుకి చూడాలి.